హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నా రెండో సోమవారం అనేసి మేమైతే గుడికొచ్చేసాము. శివాలయానికి వచ్చేసి నారికేల పూజ అయితే చేయడానికి వచ్చేసాను. నారికేల పూజ చేయడానికి ముందుగా విఘ్నేశ్వరుని పసుపుతో సిద్ధం చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత వాటర్తోని చక్కగా కింద కడిగేసి పసుపు రాసేసి పిండితోనైతే ముగ్గేసేసాను. ముగ్గు వేసేసి విఘ్నేశ్వరుని తమలపాకుల మీద కూర్చోబెట్టేసి విఘ్నేశ్వరికి పువ్వులు పెట్టేశాను. ఆ తర్వాత ఇంకా నేను నారికేల స్వామికి ఇంట్లో అయితే మనం ప్లేట్లో పెట్టుకొని చేసేసుకోవచ్చు, కానీ గుడిలో కాబట్టి ప్లేట్ అది మనము అంటే దేవుడు కొండెక్కే వరకు ఉండలేం కాబట్టి నార్మల్గా పేపర్ ప్లేట్ అయితే తీసేసుకొని స్వస్తిక్ వేసేసుకొని పసుపు కుంకుమలతో స్వస్తిక్ని అలంకరించుకున్నాను. దేవుడి కోసం అని చెప్పేసి నారికేల స్వామికి బియ్యంలో అయితే చాలా ఇష్టం. ఆ బియ్యాన్ని నేను ఇంట్లో దేవుడికని సపరేట్గా ఉంచుకుంటాను. ఆ బియ్యాన్ని అయితే కొద్దిగా తెచ్చేసుకున్నాను. ఆ బియ్యాన్ని తెచ్చేసుకొని ఆ ప్లేట్లో వేసి ఆ బియ్యం మీద పసుపు కుంకుమలు పువ్వులు అక్షింతలు వేసి దండం పెట్టుకొని కొబ్బరికాయని సిద్ధం చేసుకొని ఆ కొబ్బరికాయలో నెయ్యి నిండుగా వేసి రెండు వత్తులుగా 3 వత్తులను సిద్ధం చేసుకోవాలి. సిద్ధం చేసుకొని మనకి నచ్చినట్టుగా అక్కడైతే అలంకరణ చేసేసుకోవచ్చు. అలంకరణ చేసేసుకొని ఆ పక్కన నార్మల్ ప్రమిదల్లో అయితే ఇంకొక దీపాన్ని పెట్టేసుకున్నాను. అది విఘ్నేశ్వరునికి, ఈ నారికేళ్ళ దీపం శివునికి అనేసి పెట్టేసుకున్నాను. తర్వాత ఇంకా ప్రసాదంగా వడపప్పు చేద్దాం అనుకున్నాను, అవ్వలేదు. సో బెల్లం తీసుకొని వచ్చేసి పెట్టేశాను స్వామివారికి. అగరబత్తులతో పూజ అయితే చేసేసి, నారికేళ్ళ పూజ ఎలా చేయాలో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇలా సింపుల్గా ఇంట్లో అయినా గుడిలో అయినా ఎక్కడైనా మనం చేసుకోవచ్చు అనుకున్నాను. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మా వారు మా అబ్బాయి కూడా దండం పెట్టేశారు. ఇంకా హారతి కూడా ఇచ్చేస్తే పూజ కంప్లీట్ అయిపోతుందని చెప్పేసి నేనైతే హారతి ఇచ్చేస్తున్నాను. కంప్లీట్ కాగానే ఇంకా శివాలయం మొత్తము ఒకసారి దర్శనం చేసుకొని వెళ్ళి శివుని ముందు కూర్చున్నాము. కూర్చోగానే ఇంకా పంతులు గారు పిలిచి సేవ చేసుకోమన్నారు. నందీశ్వరుని దగ్గర ఉన్న పువ్వులు, విఘ్నేశ్వరుని దగ్గర ఉన్న పువ్వులు ఆకులు అన్ని శుభ్రం చేశాము. సేవ చేసుకోండి అని చెప్పగానే నేను ఇంకా చాలా మంచిది అని చెప్పేసి సేవ చేసుకునే భాగ్యం దొరికిందనేసి ఇంకా నేనైతే వెళ్ళి మొత్తం క్లీన్ చేసేసి నీట్గా చేసేసి వచ్చేసాను. ఆ తర్వాత నేను మా వారు అబ్బాయి ఫొటోస్ అయితే దిగేసాము. ఫైనల్గా వచ్చే ముందు నా పూజ ఎలా ఉందో చూసుకున్నాను. చక్కగా ఉంది, నారికేళ్ళ దీపం చక్కగా వెలుగుతుంది అనేసి ఇంకా దండం పెట్టుకొని మొక్కుకొని ఇంకా ఫినిష్ అయితే చేసేసుకున్నామండి. మీరు కూడా పూజ చేసుకోవాలంటే సోమవారం పూట సాయంత్రం వేళ చేసేసుకోండి. మీకు మా వీడియో నచ్చినట్టయితే మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.